భవిష్యత్తు, పిల్లలు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఓకే, మాట్లాడుతున్న మళ్ళీ మీతో సతీష్ రావు గారు. షేక్ సిద్దిక్ గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు, ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఒక టీం వర్క్గా చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి అక్కడ ప్రభుత్వాన్ని పరిపాలిస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నారు, వారే ముఖ్యమంత్రి, వారే విద్యాశాఖ మంత్రి. ఏది ఏమైనా అనేక చట్టాలు ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలు. రైట్ టు యాక్ట్, ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ, ఈ ఫీజు నియంత్రణ కానీ పక్క రాష్ట్రాలను చూసి ఆదర్శంగా చేసుకున్నా కూడా మనకి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే సంక్షేమ పథకాలు అందితే చాలు, అదే మన ఓట్లకి కాపాడదు. కానీ ఇవన్నిటికైనా మెయిన్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. అనేక దేశాలలో ఫ్రీ ఉంది, ఇక్కడ ఫ్రీ అడగట్లేదు సామాన్య మానవుడు. బాబు మాకు మీకు దండం పెట్టి అడుగుతున్నాం, ఓట్లేసాం, మిమ్మల్ని గెలిపించాం, మాకు ఒక ఫీజు ఫిక్స్ చేయండి, అది మేము అప్పో చేసి కట్టుకుంటాం అంటున్నారు. ఏమంటారు మీరు? ముందుగా తెలుగు రాష్ట్రాలలో ఏ ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా చేయనటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం, బహుశా 2 నెలలు కావస్తుంది, నిర్విరామంగా ప్రతిరోజు కూడా విద్యా వ్యవస్థ పైన ఒక స్పెషల్ డిబేట్ ని చేపడుతున్నటువంటి ప్రైమ్ 9 న్యూస్ యొక్క యాజమాన్యానికి, ముఖ్యంగా మీకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున, మా విద్యార్థి యువజన సంఘాల జేఏసీ తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఈ చేస్తున్నటువంటి సుదీర్ఘ చర్చలు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు చూసి చలించి విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. మన తెలుగు రాష్ట్రాలలో ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థ నడుస్తుంది. ఈ కార్పొరేట్ సంస్థలు తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని తిప్పి చేసి వాళ్ళ యొక్క ఆస్తులను, వాళ్ళ యొక్క వేలాది కోట్ల రూపాయల సంపాదన కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్య చూస్తే 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి, ఇంటర్ సెకండ్ ఇయర్ కి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు వెచ్చించి ఇంటర్మీడియట్ దాదాపుగా 7 లక్షల వరకు కట్టి 2 సంవత్సరాలు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మనకు విద్యా వ్యవస్థ ఉంది. వీటి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక మహానుభావుడు చెప్తాడు, మీరు ప్రజలకు ఏమీ అందించాల్సిన అవసరం లేదు, పిల్లలకు ఒక విద్యను అందించండి, ఆ విద్యనే వాళ్ళు కోటీశ్వరులు చేస్తుంది, దేశాన్ని సుసంపన్నం చేస్తుంది, ప్రతిదీ కూడా విద్యతోనే సాధ్యం అని చెప్పేసి చెప్తుంటారు. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి విద్య ద్వారానే ఈ ప్రపంచ దేశాలకు, మన దేశానికి గర్వకారణంగా నిలిచారు. అలాంటి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికి విద్య అందాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్మీడియట్ విద్య చూస్తే ఈరోజు చాలా ఘోరంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ప్రైవేట్ విద్యా వ్యవస్థలు విచ్చలవిడిగా వసూలుకు పాల్పడుతున్నాయి, ఒక వ్యాపారాన్ని సృష్టించేసాయి, ఒక పెద్ద సామ్రాజ్యం ఇది. అంటే సాధారణ ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో కాకుండా ఎక్కువ మంది అట్రాక్ట్ అయిపోయి ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్ళిపోతున్నాయి. వీటి ఫీజులు చూస్తే ఎవ్వరు కూడా అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడితనంతో వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు. మనకు ఢిల్లీ రాష్ట్రంలో కావచ్చు, తమిళనాడు రాష్ట్రంలో, ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఫీజు నియంత్రణ కోసం ఒక రెగ్యులేటరీ సిస్టమ్ కమిటీస్ ఏర్పాటు చేశారు, చట్టబద్ధంగా ఏర్పాటు చేశారు. అదే తరహాలో మన 2 తెలుగు రాష్ట్రాలలో ఈ ప్రభుత్వాలు, రూలింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేసి ఫీజు నియంత్రణ కోసము పకడ్బందీగా కొన్ని ఏర్పాట్లు చేస్తే కానీ విద్య అనేది ప్రతి ఒక్కరికి అందే పరిస్థితి లేదు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారు ఇప్పుడు సంస్కరణలు తీసుకొని వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అనేక సంస్కరణలు తీసుకొని వస్తున్నారు. ఈ సంస్కరణలో భాగంగా ఫీజు నియంత్రణ కోసం ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ని, ఒక కమిటీని ఏర్పాటు చేసి ఫీజు నియంత్రిస్తే గనక పేద పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్య అభ్యసించే అవకాశం ఉంటుంది.
ఒక సిస్టమేటిక్ గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి ఎంత ఫీజు ఉండాలి, సెకండ్ ఇయర్ కి ఎంత ఫీజు ఉండాలి అని ప్రభుత్వమే నిర్ణయించి అదే ఫీజు చెల్లించేటట్లు ఆన్లైన్ లో కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కూడా అవగాహన వచ్చేటట్లు ఇదే ఫీజు చెల్లించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలకు ఇంత, పట్టణ ప్రాంతాలలో కొంచెం నగర ప్రాంతాలలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలకు ఇంత అని ఫీజు నిర్ణయించి పెట్టగలిగితే ప్రతి ఒక్కరూ కూడా కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలో అందరూ కూడా విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. అవసరమైతే మా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని దీని మీద ఒక కమిటీ వేయండి అని చెప్పేసి కలుస్తాను. అక్కడ కూడా స్పందన లేకపోతే ముఖ్యమంత్రి గారికి